హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. నేను మీ విజయ్ అమలాపురం. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే దుబాయ్ మెట్రోని చూపించడం. సో నేనైతే స్టార్ట్ అవుతున్నాను. చూడండి, నేనైతే మెట్రోకి లోన్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను, వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి మిషన్ అనమాట. మనం నోవెల్ కార్డు రీఛార్జ్ చేసుకోవడానికి ఆ మిషన్ అనమాట. అది మనం ట్యాప్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ట్యాప్ చేస్తేనే అక్కడ గేట్స్ ఓపెన్ అవుతాయి. అందులో అమౌంట్ ఉండాలి. అది మనం బస్సుకు కూడా ఉపయోగించుకోవచ్చు. మనం వెళ్ళొచ్చే ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటనేది అక్కడ మనకి డెమో ఇస్తాడనమాట. మనం వెళ్ళేది వచ్చేసి ఎక్స్పో 2020 అండి. అంటే ఎక్స్పో 2020 ఎందుకు ఎంచుకున్నామంటే అక్కడ అందాలన్నీ కూడా మనం కరామా టు ఎక్స్పో 2020కి మంచి ఆ బిల్డింగ్స్ కానీ ఆ యొక్క ప్రతి ప్లేసు కూడా చాలా బాగుంటుందని చూపించడానికి నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో మనం మెట్రోకి స్టార్ట్ అయ్యాము. సో మెట్రోలోకి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ అండి. దుబాయ్ ఫ్రేమ్ అంటే మన దుబాయ్ని మొత్తం ఈ ఫ్రేమ్లో పెట్టి చూడడం కాదు. దుబాయ్ ఫ్రేమ్ అంటే దుబాయ్ యొక్క ముఖ చిత్రం అనమాట. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ఫ్రేమ్ అనగా ఒక ఫోటో అనమాట. దుబాయ్ ఫోటోని అందులోని చూస్తే దుబాయ్ మొత్తం కనబడుతుంది అన్నట్టు ఉద్దేశం అనమాట. ఇది వచ్చేసి ఎమిరేట్స్ టవర్స్ అండి. ఈ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. సో దుబాయ్ ఫ్రేము కరామా ఏబిడిసి మెట్రో స్టేషన్ దగ్గర ఆనుకుని ఉంటుంది. సో మీరంతా కూడా ట్రావెల్ చేయడానికి దుబాయ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక్క ప్లేస్లో లేదు, ప్రతి ఒక్క ప్లేస్లో కూడా అంటే డెవలప్మెంట్, అంటే టూరిస్టులు రావాలంటే దుబాయ్ మొత్తం తిరగాలి కదా, అందుకని అలా కట్టించారు. చూడండి, మెట్రో అంతా ఖాళీ అయిపోయింది. సో మెట్రోలో నేను నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాం, ఆడి పేరు రాజుగాడు. సో దుబాయ్ చూడండి, లాస్ట్ ట్రైన్ ఆఖరి దాకా వెళ్ళాను. సో ఇదంతా ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైన్ మెట్రో ట్రైన్ అనబడుతున్న ఈ మెట్రో ట్రైన్ మాత్రంకి డ్రైవర్ ఉండడు. ఓన్లీ రిమోట్ కంట్రోల్తో మాత్రమే అది మూవ్ అవుతుంది. చూడండి, బయట అంతా వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో. సో ఆలోచించండి. సో ఎంత గ్రీనరీగా ఎంత నీట్గా వచ్చేసాం. మన గమ్యస్థానాన్ని మనం చేరుకున్నాం. చూడండి, ఇప్పుడు దిగుతున్నాం కిందకి. సో ఎంత నీట్గా ఉందంటే అసలు ఎక్కడ ఏ రోబోలు తయారు చేసే ఒక కంపెనీ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. 7 దర్మ్స్ ఖర్చు అయింది మనకి యువతలకి రావడానికి. 7 దర్మ్స్ అంటే ఇండియా డబ్బులు వచ్చేసి సుమారు మనకి ఒక 120 నుంచి 130 రూపాయల వరకు ఛార్జ్ అవుతున్నాయి. లోన్ ఉన్న వాష్రూమ్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను, వెళ్దాం. చూడండి, మెట్రోలో ఉండే వాష్రూమ్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దరు. కానీ వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి నేను మొత్తం వీడియోని కట్ చేశాను. సో మనం కిందకి వెళ్ళిపోదాం, టైం కూడా లేదు, ఈరోజు డ్యూటీలోకి వెళ్ళాలి నేను, అదొకటి. సో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ట్రిప్ ఫినిష్ అయిపోయింది. నా జర్నీ 1 అవర్ పట్టింది. సో మీ అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు నాకు